హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మ్యాగీతో ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ని వేసి రోలింగ్ బాయిలింగ్ అయ్యేలా మరిగించుకోవాలి. నేను ఇక్కడ 12 రూపీస్ మ్యాగీ ప్యాకెట్లు 3 తీసుకున్నాను. బాగా మరుగుతున్న వాటర్లో ఈ మ్యాగీని వేసి 90% కుక్ అయ్యేలా ఉడికించుకోవాలి. మ్యాగీ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మ్యాగీ మరీ ముద్దలా అయిపోకుండా ఉండడానికి అందులోకి వెంటనే కూల్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ఫోర్క్ సాయంతో కొంచెం పొడి పొడిగా అయ్యేటట్లు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక 3 పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలని పీసెస్లా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇవి వేగిపోయాక ఒక పెద్ద టమాటాను చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు వేసాక ఇందులోకి కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులోకి 4 లేదా 5 గుడ్లను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ చికెన్ మసాలా పొడిని అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మ్యాగీని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మ్యాగీలో మసాలా ప్యాకెట్లు ఇస్తారు కదండి, వాటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తంగా బాగా కలిసేలా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసాక ఒకసారి కలుపుకున్నాక ఉప్పు కారం సరిపడ్డాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 గరిటెలతో ఇలా కలిపారనుకోండి, మసాలాలన్నీ మొత్తంగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మ్యాగీ అనేది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఫైనల్గా ఎగ్ నూడిల్స్ అనేవి తయారైపోయాయండి. ఇంకా వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.